నల్లబట్టలు వేసుకొని ఓ లుంగి కట్టుకొని చేతుల బల్లెంకత్తి పట్టుకొని గీ దేవరపల్లి చౌరస్తా కాడ అందరి మీదకి ఎగబడి ఆగమాగం చేసిండట గీ మోతెవారి. అప్పుడప్పుడు కొంతమంది జనాలు పిచ్చిలేసినట్టు దమాక్ పని చేయనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఎట్లా అంటే ఇగో సేమ్ గిట్లనే. జనాలేమో బగ్గనే గుమిగూడిండ్రు, మస్తు మంది జమ అయినరు. ఎందుకో మరి తుక్క తుక్కు ఉడుకుతాండ్రు కదా ఇక్కడ, ఎందుకని కావచ్చు అనుకుంటాన్రా. ఇగో గీ ముచ్చటేందో చెప్తా వినుండ్రి. ఇగో గిటి ముఖాన చూస్తాన్రా, ఇగో నేను చెప్తాను అన్నది ఇగో గీని గురించే ముచ్చట. అగో వాని చేతిలో కత్తి కనబడుతుందా కదా, గా కత్తి పట్టుకొని ఇగో జనాలను బెదిరించుకుంటా ఇగో గీ తీర్లా హంగామ చేస్తాండు రోడ్ల మీద. అరే అరే వారి వారి అరే కారు మీదకి కత్తి శ్రేష్టట్టున్నాడు కదా వీడు. అరే ఇగో వీడు ఈ స్టేట్ బ్యాంకు కాడ తాళాల వల్ల కొట్టినట్ట బ్యాంకు. జనాలుగా ముచ్చట చూసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిండ్రు అన్నట్టు. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా పోలీసు వాళ్ళ మీదకే కత్తి పట్టుకొని ఉరికిండట వీడు. ఇక పోలీసు వాళ్ళు అసలు ఏంది వీడు పిచ్చోడా లేకపోతే సైకోనా మంచోడా ఏందని ఆరా తీసే వరకల్లా అయితే గీనే దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి సంబంధించిన మతిస్థిమితం కోల్పోయిన ప్రసాద్ అనేటైన అట ఈయన. ఇక పోలీసులు ఎంక్వైరీ చేసి ఈయన గురించి ఆరాధీసి తెలుసుకొని వైజాగ్లున్న పిచ్చి హాస్పిటల్కు తరలిస్తారట. ఇక ఈ ముచ్చట చూసిన జనాలు అబ్బా ఇంకా నయ్యం పోలీసు వాళ్ళు అయితే తొందరగా వచ్చి పట్టుకున్నారు, కానీ ఇట్లనే వదిలిపెట్టి ఉండేది ఉంటే ఎవల పానం తీసినో లేకపోతే ఆయన పానమే తీసుకున్నానో ఇంకేం జరుగునో అనుకుంటా జనాలు అయితే ఇక పోలీసు వాళ్ళు ఈయనను పట్టుకొని హాస్పిటల్లో షరీక్ చేసేందుకు తీసుకుపోయినందుకు మస్తు తారీఫ్ చేస్తాను పోలీసు వాళ్ళని జనాలు.